Hi guys, welcome to Cricket Chat with Venkatesh. It was vintage Rohit Sharma and vintage Virat Kohli. A master class of a partnership between the two great players. ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళిపోయి ఆ గ్లోరియస్ డేస్ గుర్తు తెచ్చుకున్నాం. చాలా సంవత్సరాల తర్వాత, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఓడిఎస్లో 5.5 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య ఒక సెంచరీ పార్ట్నర్షిప్, 168 అన్బ్రోకెన్ పార్ట్నర్షిప్. మ్యాచ్ గెలిపించారు, తమని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది, అలాంటి పరిస్థితి క్రియేట్ అయ్యింది. వాళ్ళిద్దరూ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి. వాళ్ళ గురించి, వాళ్ళ గొప్పతనం గురించి, వాళ్ళ ఎబిలిటీ గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి ఒక పరిస్థితి ఎదురైంది. ప్రెషర్ వాళ్ళకి కొత్త కాదు, వాళ్ళ మీద క్వశ్చన్ మార్క్స్ రైజ్ కావడం కొత్త కాదు. కానీ దాన్ని తట్టుకొని అలాంటి ప్రెజర్ సిచ్యుయేషన్లో కూడా బాగా ఆడడం వాళ్ళ ప్రత్యేకత. అందుకే వాళ్ళిద్దరు గ్రేట్ ప్లేయర్స్. సో ఇట్ వాస్ వెరీ వెరీ హార్ట్ వార్మింగ్ పర్ఫార్మెన్స్. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ, అంటే కొంతమంది వీళ్ళిద్దరు ఇంకా రిటైర్ అయిపోతే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఈరోజు ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఆడిన తీరు అంతా చూస్తే చాలా హ్యాపీ అనిపించుంటుంది. చాలా చాలా హ్యాపీ ఫీలింగ్ కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ది వే దే ఫేస్ దట్ ప్రెషర్ తట్టుకుని, ముఖ్యంగా అది అలవాటైన విరాట్ కోహ్లీకి ఎలాగైతే చేజింగ్ సిచ్యుయేషన్లో విరాట్ కోహ్లీకి అలవాటైన పరిస్థితి. అండ్ రోహిత్ శర్మ హ్యాస్ ఎ గ్రేట్ రికార్డ్ ఇన్ సిడ్నీలో అతని యావరేజ్ ఇన్ ఓడిఐస్ ఆడిన 6 మ్యాచ్లే, కానీ 90 యావరేజ్ ఉంది. లాస్ట్ 2 మ్యాచెస్ సెంచరీస్, అంతకుముందు ఒక 99, అంతకుముందు ఒక 50. సో హ్యాస్ ఎ గ్రేట్ రికార్డ్ ఇన్ సిడ్నీ. ఎలాగైతే మనకి వివిఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ ఆల్సో ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఇన్ సిడ్నీ, పర్టికులర్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. అలాగే రోహిత్ శర్మకి ఇక్కడ అద్భుతమైన రికార్డు ఉంది. సో అది కంటిన్యూ అయింది. సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. పర్సనల్ ల్యాండ్ మార్క్స్ కూడా ఇద్దరికి. రోహిత్ శర్మకి ఇది 50th ఇంటర్నేషనల్ 100. అండ్ విరాట్ కోహ్లీ ఓడిఐ రన్ అగ్రిగేట్లో, అంటే టోటల్ రన్స్ మేడ్ ఇన్ ఓడిఐలో, మోస్ట్ రన్స్ ఇన్ ఓడిఐస్లో సచిన్ టెండూల్కర్ తర్వాత సెకండ్ ప్లేస్కి ఎగబాకాడు, సంఘకారం దాటుకున్నాడు. సో ఇద్దరికి ఏ రకంగా చూసుకున్న వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ పర్ఫార్మెన్స్. ఇద్దరు కూడా దే థ్యాంక్ యూ ఆస్ట్రేలియా అన్నారు. తర్వాత క్రౌడ్కి థ్యాంక్స్ చెప్పారు. రోహిత్ శర్మ అన్నాడు కూడా, మళ్ళీ మేము వస్తామో లేదో తెలియదు ఎక్కడికి, బట్ ఆస్ట్రేలియా ఇస్ అ గ్రేట్ ప్లేస్ టు ప్లే క్రికెట్ అని అనడం జరిగింది. ఖచ్చితంగా కాకపోయినా చాలా వరకు ఇదే వాళ్ళకి, మనం ఏం చెప్పలేము, ఇది కూడా నథింగ్ కెన్ బి ష్యూర్. బట్ ఆస్ట్రేలియాలో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం బహుశా ఇదే వాళ్ళకి ఆఖరిసారి కావచ్చు. దాన్ని ఒక గ్రాండ్ స్టైల్లో ఫేర్వెల్ అక్కడ సైన్ ఆఫ్ చేశారు. ఫేర్వెల్ తీసుకున్నారు ఆస్ట్రేలియా క్రౌడ్ నుంచి. విరాట్ కోహ్లీ స్టేడియంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా క్రౌడ్ అతనికి మంచి ఓవేషన్ ఇవ్వడం చూసాం మనం. అండ్ విరాట్ కోహ్లీ సింగిల్ తీసి కూడా అతని రియాక్షన్ కూడా బాగుంది, ఎందుకంటే 2 డక్అవుట్స్ తర్వాత. సో ఎంత ప్రెషర్ ఉంది వాళ్ళ మీద. రోహిత్ శర్మ నో డౌట్ సెకండ్ మ్యాచ్లో ఒక 50 చేశాడు, 70 చేశాడు ఇన్ఫ్యాక్ట్. కానీ రస్టీగా అనిపించింది, అది నాట్ టిపికల్ రోహిత్ శర్మ. కానీ ఇక్కడ అతని సిల్క్ అండ్ టచ్, అతని షార్ట్స్ మనకు అన్ని కనిపించినాయి. లాస్ట్కి వచ్చేసరికి ఆ స్లాక్ స్వీప్స్ కూడా తీసుకెళ్ళారు. రోహిత్ శర్మ ఒకసారి సెటిల్ అయిన తర్వాత ఇంకా ఎలా రెచ్చిపోతాడో మనకు తెలుసు. విరాట్ కోహ్లీ కూడా అతనికి ప్లేట్ సెకండ్ ఫిడిల్, అవసరం లేదు రోహిత్ శర్మ అలాంటి ఫామ్లో ఉన్నప్పుడు ఆ స్టైల్లో స్ట్రైక్ రొటేట్ చేయడం, మంచి షాట్స్ కూడా, ఈవెన్ కట్ షాట్స్ కూడా చూసాం. విరాట్ కోహ్లీ అరుదుగా ప్లే చేస్తాడు కట్ షాట్స్ కానీ, అండ్ మంచి పుల్ షాట్స్, మంచి స్వీవెల్ పుల్ షాట్స్ కూడా చూసాం. ఈవెన్ ఒక స్వీప్ షాట్ కూడా కొట్టాడు. సో ఇద్దరు కూడా అద్భుతమైన మాస్టర్ క్లాస్ మనకు అందించారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అది రోహిత్ విరాట్ ఫ్యాన్స్కే కదా, అందరికి కూడా. నిజంగా వీళ్ళిద్దరూ ఎనిమీస్, వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందని చాలా థియరీస్, అంటే ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వరకు క్యాప్టెన్సీలో కూడా ఇద్దరి మధ్య పోటీ మనకి వింటూ వచ్చాం. కానీ ఆఫ్ లేట్ ఇద్దరు ఎంత మంచి ఫ్రెండ్స్ అయిపోయారంటే, ఎంత దే ఆర్ షేరింగ్ సో మచ్ టుగెదర్. అండ్ రోహిత్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత విరాట్ కోహ్లీ అతను హగ్ చేసుకున్న తీరు అది చూస్తుంటే ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఇప్పుడు ఫామ్ అయిందని అర్థమవుతుంది. ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. రోహిత్ ఫ్యాన్స్, విరాట్ ఫ్యాన్స్ ఎప్పుడు ఏదో వాళ్ళ మధ్య ఏదో ఉంటూనే ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ దే ఆర్ ఇన్ గ్రేట్ ఫ్రెండ్షిప్ నౌ. మంచి కాంబ్రాడరీ వాళ్ళిద్దరి మధ్య మనకి ఖచ్చితంగా కనిపించింది. ఇద్దరు మరి గిల్క్రిస్ట్ అన్నాడు, మీకు ఇద్దరికి బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ 2027 ఓడిఐ వరల్డ్ కప్ అంటే దేశ థ్యాంక్స్ అంతే. సో దే ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. రిటైర్మెంట్లు అలాంటివి ఏం లేవు, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అండ్ వాళ్ళ సెలెక్టర్స్ని ఎంబరాస్ చేస్తూనే ఉన్నారు. అగార్కర్ వీళ్ళ గురించి అంత
ఎంకరేజింగ్గా మాట్లాడేది. గౌతమ్ గంభీర్ కూడా లెట్ అస్ లివ్ ఇన్ ద ప్రెజెంట్ అన్నాడు. వీళ్ళ ఫ్యూచర్ గురించి మాట్లాడాడు. లెట్ అస్ లివ్ ఇన్ ద ప్రెజెంట్ అని అన్నాడు. సో వాళ్ళు ఏం మాట్లాడలేదు, వీళ్ళిద్దరు ఆడతారు అని ఏం మాట్లాడలేదు. కానీ వీళ్ళు మాత్రం సెలెక్టర్స్కి, బీసీసీఐకి వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఇలా రన్స్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు మీరేమైనా అనుకోండి, మేము మాత్రం ఇలాగే ఆడతాం, బ్రహ్మాండంగా ఆడతాం. ఆడి 27 దాకా ఇదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాం, ఇదే ఫామ్ మెయింటైన్ చేస్తాం. రోక్ సకేతో రోకో, ఆపగలిగితే ఆపండి అని చెప్పి వీళ్ళిద్దరూ ముందుకు సాగుతున్నారు. సో వండర్ఫుల్. వాళ్ళ షియర్ డిటర్మినేషన్, ఇండామిటబుల్ స్పిరిట్, దాన్ని మెచ్చుకుంటారు, ఖచ్చితంగా మెచ్చుకుంటారు. ఇట్ వాస్ ఎ గ్రేట్ విన్ ఆల్సో ఫర్ ఇండియా. ఇంకా 11.5 ఓవర్లు ఉండగానే గెలిచేశారు. చాలా ఫస్ట్ 2 మ్యాచెస్ కంపేర్ చేసి చాలా చాలా కంఫర్టబుల్గా, చాలా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఇండియా నుంచి. ఇది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు 2-1తో గెలవడం, 2-1తో ఓడిపోవడం, ఎందుకంటే క్లీన్ స్వీప్ అనేది ఎలాగైనా హ్యూమిలియేటింగ్. ఎంత బయలాటరల్ సిరీస్ అయినా, బయలాటరల్ సిరీస్కి ఇంపార్టెన్స్ ఉన్నా లేకపోయినా కూడా క్లీన్ స్వీప్ చేస్తే, అందులోనూ ఆస్ట్రేలియా చేతిలో క్లీన్ స్వీప్ అంటే ఇండియన్ టీంకి, ఇప్పుడున్న ఇండియన్ టీంకి ఉన్న స్టేటస్కి చాలా చాలా అవమానకరంగా ఉండేది. ఆ హ్యూమిలియేషన్ తప్పించారు, వీళ్ళిద్దరు తప్పించారు. అండ్ బౌలర్స్ కూడా మంచి బౌలింగ్ చేశారు. ఇండియా 2 చేంజెస్ చేశారు. కుల్దీప్ని తీసుకున్నారు లాస్ట్, అండ్ ప్రసిద్ధ్ కృష్ణని తీసుకున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ హర్షదీప్ని డ్రాప్ చేశారు, నితీష్ రెడ్డిని డ్రాప్ చేశారు. 6 బౌలర్స్తో వెళ్ళారు, బాగానే ఉంది. అంటే గెలవాలి కదా, మ్యాచ్ గెలవాలి, 6 బౌలర్స్తో వెళ్ళారు, బాగానే ఉంది. బట్ హర్షదీప్ డ్రాప్ చేయడం చాలా న్యాయం. హర్షిత్ రాణాని కంటిన్యూ చేయడానికి ఒకటే కారణం ఏంటంటే, హర్షిత్ రాణా కెన్ బ్యాటింగ్ బెటర్ బ్యాట్స్మెన్ అన్నట్టుగా అతన్ని కంటిన్యూ చేశారు. దానికి అన్ని రకరకాల థియరీస్ హర్షిత్ రాణా. బట్ హర్షిత్ రాణా బౌల్డ్ వెల్. ముఖ్యంగా అతని లాస్ట్ స్పెల్ చాలా మంచి స్పీడ్తో టెయిల్ ఎండర్స్ని తొందరగా అవుట్ చేశాడు. కెరియర్ బెస్ట్ వికెట్స్, 4 వికెట్స్. సో ఇండియా బౌలర్స్, ఇండియా టాస్ ఓడిపోయింది, కానీ ఆస్ట్రేలియా లక్కీగా మనకి ముందుగా బౌలింగ్, వాళ్ళు ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. దానికి కరెక్టే, వాళ్ళ లాజిక్ కూడా కరెక్ట్. ఎందుకంటే సిడ్నీలో లాస్ట్ 9 మ్యాచెస్లో మన గ్రాఫిక్ చూపించారు, లాస్ట్ 9 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలో గెలిచాయి. బట్ ఇనీషియలీ దెర్ వాజ్ మూవ్మెంట్. సిరాజ్ కానీ, హర్షిత్ రాణా, దే ఆస్ సమ్ క్వశ్చన్స్. బాల్ వాజ్ మూవింగ్. సిరాజ్ అయితే ఒక మేడెన్తో స్టార్ట్ చేశాడు. సో దెర్ వాజ్ సమ్ మూవ్మెంట్. అండ్ బోత్ మార్ష్ అండ్ ట్రావిస్ హెడ్ స్లోగా స్టార్ట్ అయ్యారు. కానీ తర్వాత ఒక్కసారి ఒక 3-4 ఓవర్ల తర్వాత వాళ్ళు గేర్లు మార్చారు. దే స్టార్టెడ్ ప్లేయింగ్ షాట్స్. ఏమనిపించిందంటే, ఇండియా మరొకసారి ఫ్రస్ట్రేటింగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉండేట్టుగా అనిపించింది. అండ్ ట్రావిస్ హెడ్ మరొకసారి హెడేక్ ఇస్తాడన్న టైంలో అతను ఒక సాఫ్ట్ డిస్మిసల్, స్ట్రైట్ బ్యాక్వర్డ్ పాయింట్ చేతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు. సో అది మంచి బ్రేక్ త్రూ. అలా అక్షర్ పటేల్ వచ్చి మార్ష్ని బౌల్డ్ చేశాడు. సో అక్షర్ పటేల్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. అతను ఎంత టైట్ లైన్స్ వేసాడంటే, వెరీ వెరీ ఫ్రూగల్, వెరీ వెరీ ఎకనామికల్. మిడిల్ ఓవర్స్లో ఇప్పుడు కూడా అతను చాలా ఎఫెక్టివ్ బౌలర్ని మరొకసారి ప్రూవ్ చేస్తున్నాడు. సో మార్ష్ అండ్ ఇద్దరు అవుట్ అయ్యేసరికి డెఫినెట్గా ట్రావిస్ హెడ్ మ్యాచ్ అవుట్ అయిన తర్వాత అది కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ అటాక్. అలెక్స్ క్యారీ కూడా ఇనీషియల్గా స్ట్రగుల్ అయ్యాడు, క్యాచ్ కూడా డ్రాప్ అయింది. బట్ రెన్షా మేడ్ 50 అండ్ కానలీ మేడ్ 30. సో వాళ్ళకి ఒక స్టేజ్ వరకు బాగున్నారు, 183 for 3 ఒక స్టేజ్లో వాళ్ళు 183 for 3. కానీ అక్కడి నుంచి ఐ థింక్ 73 రన్స్, 53 రన్స్ తేడా 7 వికెట్స్ పోయినాయి. 53 రన్స్లో 7 వికెట్స్ దే లాస్ట్. సో దే ఫినిష్డ్ 236 మాత్రమే చేయగలిగారు. ఆ 236లో అది కూడా వాళ్ళు 47th ఓవర్లోనే ఆల్అౌట్ అయిపోయారు. సో దే కుడ్ నాట్ ఈవెన్ ఫినిష్ ది కంప్లీట్ కోట్ ఆఫ్ ఓవర్స్. అందరూ 6 బౌలర్స్కి వికెట్స్ వచ్చాయి. హర్షిత్కి 4 వస్తే వాషింగ్టన్కి 2. కుల్దీప్ ఒకే వికెట్ వచ్చింది, కానీ కుల్దీప్ గుగ్లీస్ని పికప్ చేయలేకపోతున్నారు. అతను బాల్ ఎటు టర్న్ అవుతుందో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కనిపించింది మనకి. డెఫినెట్గా అది స్ట్రగుల్ అగేన్స్ కుల్దీప్. అక్షర్ వాజ్ వండర్ఫుల్. వాషింగ్టన్ ఆల్సో బౌల్డ్ బ్యూటిఫుల్లీ. సో సిరాజ్కి ట్రావిస్ హెడ్ వికెట్ వచ్చింది. ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ ఎక్స్పెన్సివ్, బట్ హీ ఆల్సో గాట్ 1 వికెట్. సో అందరు బౌలర్స్, 6 బౌలర్స్కి వికెట్స్ వచ్చినాయి. సో వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ పర్ఫార్మెన్స్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఫీల్డ్లో కూడా యాక్టివ్గా అనిపించారు. విరాట్ కోహ్లీ గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా మంచి గ్రౌండ్ ఫీల్డింగ్ చేశాడు. ఈ లుక్డ్ చియర్ఫుల్ మూడ్ బిఫోర్ బ్యాటింగ్ ఆల్సో. 2 డక్స్ ఉన్నా సరే చాలా రిలాక్స్గా కనిపించాడు. 2 క్యాచ్లు పెట్టాడు. రోహిత్ 2 క్యాచ్లు పెట్టాడు. సో ఇద్దరు అప్పుడే మనకి కనిపించింది వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో దే ఆర్ ఎంజాయింగ్ అండ్ దే వాంట్ టు ఫినిష్ అనే హై నోట్ ఇన్ ఆస్ట్రేలియా అనేది అర్థమైంది. ఒక 69 రన్స్ పార్ట్నర్షిప్ చూసాం బిట్వీన్ రోహిత్ అండ్ గిల్. సో బట్ గిల్ కాట్ బిహైండ్ అయ్యాడు హ్యాజల్వుడ్ బౌలింగ్లో. అప్పుడు ఐ థింక్ 11th ఓవర్లో
విరాట్ కోహ్లీ వాక్డ్ ఇన్. విరాట్ కోహ్లీ స్టార్టింగ్లో కొంచెం అట్లా షేకీగా అనిపించిన జాంపా బౌలింగ్, తర్వాత అతను ఇట్ వాజ్ ఇన్ హిస్ నార్మల్ సెల్ఫ్. అండ్ రోహిత్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా లాస్ట్ మ్యాచ్లో 50 చేశారు కాబట్టి అతను ఈ లుక్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ మూడ్. సో ఇద్దరు కలిసి మనకి అలవాటైన అద్భుతమైన బ్యాటింగ్, మనందరూ ఎంజాయ్ చేసే బ్యాటింగ్ బై రోహిత్ అండ్ విరాట్, అది మనకు అందించారు. విరాట్ కోహ్లీకి ఒక్కసారి 36 34 దగ్గర ఉన్నప్పుడు ఒక ఎల్బిడబ్ల్యూ అప్పీల్, అంపైర్ అవుట్ ఇవ్వలేదు, బట్ ఎలిస్ బౌలింగ్లో. బట్ అది మీకు రీప్లేకి డిఆర్ఎస్కి వెళ్తే అంపైర్స్ కాలేదు. సో జస్ట్ బ్రషింగ్ ది లెగ్ స్టంప్ ఆర్ లెగ్ బెయిల్. సో దట్ ఇస్ అదొక్కటే కొంచెం ఏదైనా యాంగ్షియస్ మూమెంట్ అంటే అదొక్కటి తెప్పిస్తే ఇద్దరు కూడా చాలా ఆడుతూ పాడుతూ చాలా రిలాక్స్డ్గా దే లుక్డ్ ఇన్ గ్రేట్ స్పేస్. చాలా హ్యాపీగా వాళ్ళు చేజ్ని కంప్లీట్ చేశారు విత్ 11.5 overs టు స్పేర్. అండ్ రోహిత్ చివరిలో అయితే ఇంకా కొన్ని బిగ్ షాట్స్ అతని నుంచి, టిపికల్ బిగ్ షాట్స్ అతని నుంచి మనం చూసాం. అండ్ సో ఇట్ వాస్ గ్రేట్ మూమెంట్ ఫర్ ఆల్ ఇండియన్ ఫ్యాన్స్. కేవలం రోహిత్ విరాట్ ఫ్యాన్స్ అనే కాదు, అందరూ కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బాగా ఆడితే వాళ్ళు వరల్డ్ కప్ దాకా ఉంటారా లేదనేది అది ఎవ్వరు చెప్పలేరు, అది ఎవరికి తెలియని పరిస్థితి. బట్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ దేర్, లెట్ us ఎంజాయ్ దేర్ బ్యాటింగ్. వాళ్ళ ఆ గ్రేట్ ప్లేయర్స్ని ఇంకొంతకాలం చూసే అవకాశం ఉంటే మనకి మంచిది కదా. మనం మళ్ళీ ఐ థింక్ 30th ఎప్పుడో సౌత్ ఆఫ్రికాతో హోమ్ సిరీస్ జరగబోతుంది, వన్డే సిరీస్. అప్పటి వరకు గ్యాప్ వస్తుంది మళ్ళీ. ఆ గ్యాప్లో కూడా వాళ్ళు ఐ థింక్ దే షుడ్ కంటిన్యూ టు బీ ఇన్ టచ్ విత్ ద గేమ్. అలా ఉంటే ఐ థింక్ దే విల్ బీ ఏబుల్ టు ప్లే దట్ సిరీస్ ఆల్సో వెరీ వెల్. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై దీస్ టూ గ్రేట్ ప్లేయర్స్. ఎవరో ట్విట్టర్లో పెట్టారు, వీళ్ళిద్దరూ 2027 వరల్డ్ కప్ దాకా ఉంటారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఏమైనా డౌట్ ఉంటే గిల్ అండ్ గంభీర్ మీద డౌట్ ఉంది తప్ప వీళ్ళిద్దరు మాత్రం 27 దాకా ఉంటారని చెప్పి. సో అది ఎవరేం చెప్పలేరు, ఎవరేం చెప్తారో ఏం చెప్పలేరు. గిల్ ఫామ్ మాత్రం డెఫినెట్గా వైట్ బాల్ క్రికెట్లో అటు మనం ఏషియా కప్లో చూసాం, ఇక్కడ చూసాం, అతను కంటిన్యూస్గా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ఈజ్ అనేబుల్ టు గెట్, బట్ హీ హాస్ గాట్ ఆపర్చునిటీ. మళ్ళీ నెక్స్ట్ 5 మ్యాచ్ల T20 సిరీస్ కూడా ఉంది కదా. సో గిల్ ఐ థింక్ షుడ్ బీ బ్యాక్ ఇన్ ఫామ్ ఇన్ దట్ సిరీస్. బట్ ఓవరాల్గా చాలా చాలా సాటిస్ఫైయింగ్ విక్టరీ ఫర్ ఇండియా అండ్ గ్రేట్ కమ్ బ్యాక్ బై దీస్ టూ ప్లేయర్స్. వాళ్ళని వీ నెవర్ సే చాలామంది ఈవెన్ మన సోషల్ మీడియాలో కూడా వాళ్ళిద్దరు ఫినిష్ అయిపోయారు అనుకున్నారు. దే ఆర్ నాట్ యెట్ ఫినిష్డ్. వాళ్ళంత తొందరగా వాళ్ళని అంత తక్కువగా అంచనా వేస్తే, అంత తక్కువ అంచనా వేస్తే వాళ్ళు ఎన్ని వేలాది రన్స్ అన్ని ఫార్మాట్స్లో చేసే పరిస్థితి లేదు. వాళ్ళు దే విల్ కంటిన్యూ టు డిలైట్ అస్, కంటిన్యూ టు ఎంటర్టైన్ అస్ ఫర్ సమ్ మోర్ టైం. ఎంత అనేది ఎన్ని నెలల అనేది దే నో.